మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. మనం ఊరికే సారాంశం విషయ సూచిక ఏమున్నది అని తొంగి చూసాం అంతే. దీనిలో చాలా ఉంది కాబట్టి ఇది రెగ్యులర్గా ఇంటికాడ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇది కేవలం పారాయణ గ్రంథం మాత్రమే కాదు. పారాయణంతో మనం కనుక ఆపేస్తే ఆచరణ లేకపోతే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ గ్రంథం పట్టుకున్నాక ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యం కలగాలి. ఐ కెన్ డూ అనేటటువంటిది ఉండాలి. ఎవరి పాపాన వాళ్ళు పోతారులే, ఎవరి పాపం వాళ్ళదిలే అనుకునేటటువంటి సంఘటనల నుంచి బయటపడాలి. శ్రీకృష్ణ భగవానుడు అట్లా అనుకుంటే కనుక యుద్ధం జరిపించేవాడు కాదు. కౌరవులు పాపాన వాళ్ళు పోతారులే, మనకెందుకు లేవయ్యా, భరించు 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 అంటాడు అంతవరకు. కానీ చివరికి ఏంటంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ధర్మాన్ని రక్షించవలసి వచ్చినప్పుడు ఆయన కత్తి అయినా చూస్తాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం అనమాట. మ్యాక్సిమం నయానా భయాన అంటారు కదా, తల్లి వలె చక్కగా ఊరడిస్తాడు, చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఇది వినకపోతే ఆయన ఏది చేయటానికైనా సిద్ధం. అట్లాగే మన ధర్మం మన అధర్మంగా ఉన్నప్పుడు, అధర్మమైనటువంటి విషయాలు చూసినప్పుడు, అధర్మమైనటువంటి పోకళ్ళు ఉన్నప్పుడు మన శక్తి మేరకు దాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. చూసారా, చూస్తూ దాని అంతటికి అదే పోతుందిలే, వాడి పాపాను వాడు పోతాడులే, మనకెందుకులే అనేటటువంటి ధోరణి నుంచి మన బయటపడేస్తాడు స్వామి. దారెమ్మటి పోతూ ఉంటాం, ఒక అల్లరి పిల్లవాడు అల్లరి పిల్లని పట్టుకుని తీసుకుపోతూ ఉంటాడు. చూసారా, ఆ టైంలో మనకెందుకులే అనుకుంటే అది ఎంత దారుణమైన విషయం. ఖండించాలి, ఎవడరా నువ్వు అని చెప్పి ఆపాలి. చూసారా, అది కూడా మనకు లోబడినటువంటి విషయాల్లోనే. మనకు మించినటువంటి విషయాల్లో మనం ఎప్పుడూ ఏమి చేయలేము. దానికి తగ్గ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి. కానీ ఏదైనా ఖండించవలసి వచ్చినప్పుడు మనం ఒంటరిగా చేయలేనటువంటి పని, దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మీద కూడా మనం మాట్లాడాలి. చూసారా, ఇప్పుడు ఉదాహరణకి మున్సిపాలిటీలో అనేక రకమైనటువంటి అనేక చోట్ల మనం అనుకునేటటువంటి జరగకపోవచ్చు. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు మాట్లాడాలి. దానికి సంబంధించిన డైల్ నెంబర్కి ఫోన్ చేయాలి. మనకెందుకులే అనుకోకూడదు. మనకెందుకులే అనుకున్నాము అని అంటే ఇది పట్టుకున్నందుకు వల్ల ఉపయోగం ఏం లేదు. చూసారా, స్వామి ఎంత ప్రాక్టికల్గా చెప్పాడంటే అంత ప్రాక్టికల్గా చెప్పాడు. కేవలం ఆత్మవిద్య మాత్రమే కాదు ఇందులో ఉంది, లౌకికమైనటువంటి జీవనం ఎలా గడపాలి అనేటటువంటి విషయాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఒక రకంగా సైకాలజీ సబ్జెక్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. మనిషి లౌకికమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జీవితాన్ని ఎలా అనుభవించాలి అనేటటువంటి దాన్ని కూడా మనకి ఎంత చక్కగా చెప్పాడు. కర్మను యోగంగా మార్చుకుంటాం ఎలా చెప్పాడు, భక్తిని యోగంగా ఎలా మార్చుకోవాలో చెప్పాడు, జ్ఞానాన్ని యోగంగా మార్చుకుంటాం ఎలా చెప్పాడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినట్టుగా చూసారా, కర్మ భక్తి జ్ఞాన మార్గాలు విడివిడిగా కనపడినట్టుగా ఉంటాయి, కానీ ఇవి మూడు మిళితమయ్యే ఉంటాయి. ఏదైనా తెలుసుకున్న తర్వాతే దాని మీద ఇష్టం కలిగిన తర్వాతే దాన్ని కరెక్ట్గా చేయగలుగుతాం. కరెక్ట్గా కర్మ మార్గంలో ఉన్నాము అని అంటే ఆ కర్మ ఫలితాలను అంటించుకోకుండా ఎలా గడపాలి అనేటటువంటిది. వ్యవహారంలో ఉంటాం కానీ మానసికంగా భగవంతుడితో అటాచ్ అయి ఉంటాం. శరీరం ఇక్కడే ఉంటుంది, శరీరంతో చేయవలసినటువంటి పనులన్నీ చేస్తాం, కానీ మనసు ఎప్పుడు కూడా భగవంతుడికి అటాచ్ చేయి ఉండాలి. ఇటువంటి గొప్ప విషయాలు చెప్పాడు. నేను నాది నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం నుంచి తొలగించుకోవాలని అన్నాడు. చేయటం నువ్వే చేస్తావు, ఈ శరీరంతోనే చేస్తావు, కానీ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అని అనుకోవాలి తప్ప నేనే చేస్తున్నాను అంత నాదే అనేటటువంటి భావం నుంచి మనం ప్రక్క జరగాలి. అలా అని చెప్పేసి ఏ కర్మని వదలకూడదు. మన డ్యూటీ మనం చేయవలసిందే, మన బాధ్యత మనదే. చూసారా, ఈ బాధ్యత మనం నిర్వహించేటప్పుడు వచ్చేటటువంటి ప్రతిఫలాల గురించి ఏది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎప్పుడు వండి వార్చి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. సార్, ఈ సరెండర్నెస్ రావాలి మనలో, ఈ భగవంతుడి పట్ల అటువంటి సరెండర్నెస్ భావన ఉండాలి అనేటటువంటి విషయాలు అనేకం చెప్పుకుంటూ వచ్చారు. చివరికి మనలో ఉన్నటువంటి మోహాన్ని తొలగించడానికి ఎంత ప్రయత్నం చేశారో అంత ప్రయత్నం చేశారు. చూసారా, బ్లడ్ రిలేషన్ అన్నావు, నా బంధుత్వం అన్నావు, నా తాత అన్నావు, నా ముత్తాతలు అన్నావు, నా పెదనాన్న పిల్లలు అన్నావు, ఈ మోహాలన్నీ త్యజించి ధర్మం కోసం నిలబడేటట్టుగా అర్జునుడిని తయారు చేశాడు. చూసారా, అప్పటి వరకు అమ్మో నా గురువు గారిని చంపేయమంటావేంటి, గురువు గారిని చంపేస్తే పాపం కదా, పాపాన్ని మూట కట్టుకోమంటావా, ఎన్నో ప్రశ్నలు వేసాడు ఫస్ట్ అధ్యాయంలో. లాస్ట్కి వచ్చేటప్పుడు మోక్ష సన్యాసి యోగం అంతా అయ్యేటప్పటికి భగవాన్ హ్యాండ్స్ అప్, నువ్వు ఏది చెప్తే అది. నిన్ను బావా అన్నాను, నా ఎంగిల్ నీకు వినిపించా, నీ ఎంగిల్ నేను తిన్నా, నీ పక్కలో నేను పడుకున్నా, నా పక్కలో నువ్వు పడుకున్నావు. బాబోయ్, నువ్వు విశ్వరూప సందర్శన చూసిన తర్వాత నువ్వు ఇంతటి వాడు అనుకోలేదు బావా, నేను బావా అని నేను తప్పు చేశానేమో, పరమాత్మ అని అప్పటి నుంచి మొదలుపెట్టాడు.
అంటే ఏదైనా జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మనిషిలో ఆ ఎన్లైట్మెంట్ కలుగుతుంది. దానికోసం మనం శాస్త్రాన్ని, గురువుల్ని ఆశ్రయించాలి. చూసారా, ఆ రకమైనటువంటి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గీత బోధ ఎంతయు వినిన పిదప సంజయుడు తనకు కలిగినటువంటి ఆనందానుభవమును 5 శ్లోకాల్లో తెలియజేస్తున్నాడండి. ఏదైనా ఒక పదార్థం తిన్న తర్వాత అబ్బా భలే ఉందనిపిస్తుంది, భలే ఉందనిపిస్తుంది. అది ఎవరికి అనిపిస్తుంది? అనుభవించినోడికి అనిపిస్తుంది. ఆ డైరెక్ట్గా అనుభవించింది సంజయుడు, అంతే కదా సార్. అక్కడ యుద్ధం జరుగుతుంది, డైరెక్ట్ టెలికాస్ట్ ఇచ్చింది ఎవరు? ఎవరికి? ధృతరాష్ట్రుడికి చూపెట్టింది ఎవరు? మొత్తం టీవీలో. అవేం చేయలేదు సార్, అవన్నీ దత్త స్వరూపాలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. అదే అలా గేట్ వేసేయండి. డైరెక్ట్గా టెలికాస్ట్ ఇచ్చాడు ఆయన, అదే పంపించాడు. అట్లాగా ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి అనేక విషయాలు సరే వినపడుతుంది ప్రస్తుతానికి. మన వాయిస్ ప్లేస్ వాయిస్గా వినపడుతుంది. మైక్ మింగేసుకుంటాం అప్పుడు ఆ రోజుల్లో. కాబట్టి చూడవా ఎలక్ట్రీషియన్ గారు, ఆ రకంగా ఎవరి అనుభవాన్ని అయినా సరే మనం తీసుకోవచ్చు. అయితే ఉన్నతమైనటువంటి వ్యక్తి, పండితుడు, విజ్ఞుడు, మరి నాలెడ్జబుల్ పర్సన్ యొక్క అనుభవం తీసుకోవాలి. కానీ అక్కడ చూసి దాన్ని ప్రమాణంగా చెప్పేటటువంటి సాక్షి యొక్క సాక్ష్యాన్ని మనం తీసుకోవాలి కదా. అలాగే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన ఆనందం ఎంత గొప్పదో. మనం చదివితేనే మనకి ఇంత ఆనందంగా ఉందే. ఈ పుస్తకం తెరవంగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఏమన్నీ ప్రపంచం అంతా మర్చిపోతున్నామే. అలాంటిది డైరెక్ట్గా లైవ్లో చూసినటువంటి మహానుభావుడు. మనం అనుకున్నాం 5 6 హార్డ్లీ చూశారు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు. బ్యాక్డ్రాప్లో ఆయన ఉన్నాడు అనుకున్నాం కదా, వ్యాస భగవానులు వారు. పైనేమో ధ్వజం మీద కపిలుడు ఉన్నాడు అనుకున్నాం కదా. ఒకటి అర్జునుడు, 2 శ్రీకృష్ణుడు. ఈ టెలికాస్ట్ చేసిన ఆయన పేరు సంజయుడు. ఆయన పేరేంటి? అంధుడు ధృతరాష్ట్రుడు విన్నాడు. చూసారా, ఈ 5 ఆ రోజున మనం అదే అదే కురుక్షేత్రాన్ని తలుసుకోండి. అదే యుద్ధం జరుగుతూ ఉంది, అదే బోధ జరుగుతూ ఉంది. ఆ అర్జునుడి బదులు మనం ఉన్నాం అక్కడ. చూసారా, ఆ జరిగేటటువంటి బోధ అంతా మనం విన్నాం ఈ 18 అధ్యాయాలు. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి టెలికాస్ట్ చేసినటువంటి వ్యక్తి, అంటే కెమెరామెన్ అనుకోండి. ఆయన ఆ కెమెరామెన్ అన్నీ చూస్తాడు కదా, ఫోటోగ్రాఫర్కి కెమెరామెన్ అన్నీ చూస్తాడు కదా. అట్లాగే ఆయన చేసినటువంటి అనుభవం, ఆయనకు వచ్చినటువంటి అనుభవం ఏంటి, ఆయన యొక్క ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌష అద్భుతం రోమహర్షణం. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడండి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణుని యొక్కయు మహాత్ముడు అర్జునుని యొక్కయు ఆశ్చర్యకరమైనట్టు పులకాంకురమును కలుగు చేయుచున్నయగు సంభాషణ విన్నాను. ఈ రకంగా 18 అధ్యాయాలు కూడా ఈ రకంగా ఆయన చెప్తా ఉంటే కాబట్టి అది అసలు ఫస్ట్ ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారంగా బాస్ తగ్గించాలి, టెలివిజన్ తగ్గించాలా. హలో 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 ఇప్పుడు హలో హలో సౌండ్ వినపడుతుంది. హలో 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 సాయిరామ్ వినపడుతుందా? రీసౌండ్ వస్తుంది. హలో 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 అది మెయిన్. అది హలో 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 హలో
ఒకటి కూడా, రెండు కూడా అవసరం, ఒకటే. ఓం శ్రీ సాయిరామ్. ఓకే. అట్లాగా ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా నేను శ్రీకృష్ణు యొక్కయు మహాత్ముడు అర్జును యొక్కయు ఆశ్చర్యకరమైనట్టు పులకాంకురమును కలుగు చేయుచున్నది సంభాషణ విన్నాను. చూడండి శ్రీరామ్ గారు, చూడండి. ఇట్లాగా మనం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ గావించినటువంటి గీతా బోధ ఎంతయు వ్యాసుల అనుగ్రహంచే వినగలిగినటువంటి సంజయుడు. తచ్చవణానంతరము అపూర్వముగు తన ఆనందాతిశయమును ధృతరాష్ట్రుడికి ఎరింగుచున్నాడు. ఇంత చూసినటువంటి మహానుభావుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నాడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. పార్థస్య చ మహాత్మనః, ఇంతదనుకు మోహగ్రస్తుడై భ్రాంతియుక్తుడై అల్పాత్మనట్టి అర్జునుడు భగవాన్ని దివ్యబోధనచే మహాత్ముడుగా మారిపోయాను. మహాత్ముడుగా మారిపోయాడు అనమాట. ఏం తగ్గించుకుంటుంటే ఎట్లా వస్తుందా? హలో. ఆ విధంగా ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు. ఇంతదనుక మోహగ్రస్తుడై, ఎందుకు ఫస్ట్ అధ్యాయంలో మనం చూసాం ఎంత మోహం అంటే అంత మోహం. ధర్మం కోసం నిలబడవయా, చాలు, ధర్మం కోసం నిలబడు. నువ్వు ధర్మయుద్ధం చేయడానికి వచ్చావు, 5 ఊళ్ళు ఇస్తే చాలు అడుక్కు తినుకుని నేను బతికేస్తానంటావేంటి? అది ఏమన్నా క్షాత్ర ధర్మమా? ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి కదా. అట్లా ప్రతివాడు ఎవరికాళ్ళే సరిపెట్టుకుంటే బలవంతుడికి రాజ్యం అయిపోదు. వ్యతిరేకించాలి కదా, వ్యతిరేకించవలసిన సమయంలో వ్యతిరేకించాలి కదా. ప్రతిదానికి సరిపెట్టుకునేటటువంటి బుద్ధి అయితే ఎలా? అయినా స్వతహాగా నువ్వు క్షత్రియుడు కదా, క్షత్రియుడు రాజ్యపాలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా. ఎవరిది ఆస్తి అంతా? మీది కదా. పాండురాజు చేశాడు ఫస్టు, ఆకస్మిక మరణం తర్వాత ధృతరాష్ట్రుడికి వచ్చింది రాజ్యం. వాస్తవానికి ధృతరాష్ట్రుడికి అంగవైకల్యుడు, గుడ్డివాడికి రాజ్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. పెద్దవాడైనా కానీ మొట్టమొదటి పాండురాజుకి అవకాశం ఎందుకు వచ్చిందంటే అంగవైకల్యుడు కాబట్టి. ఈయన మరి మీ తండ్రి రాజ్యం చేయబట్టే కదా ఇది మీకు ఉంది కదా. మీరు అడిగిన దానిలో తప్పే ఉంది. ఇప్పుడు వరకు బాగానే పోట్లాడారు, బాగానే ఉంది. తీరా యుద్ధం దగ్గరకు వచ్చేసిన తర్వాత అటు కొన్ని లక్షల మంది, ఇటు కొన్ని లక్షల మంది మోహరించిన తర్వాత తూచెట్టే ఎట్లా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నన్ను రమ్మన్నావు కదా, నన్ను ఒక్కడే కోరుకున్నావు కదా. సైన్యం అంతా అటు పోయినా పర్వాలేదన్నావు. నారాయణ సైన్యం, యాదవ సైన్యం మొత్తం కౌరవులకి ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఒక్కడ ఉంటే చాలా ఉన్నావు కదా. అన్నది నువ్వేనా? అర్జునుడివేగా. మరి నీ మాట నేను నమ్మి వచ్చాను కదా. ఇంత ప్రిపరేషన్ జరిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నాకు యుద్ధం వద్దు, అడుక్కు తింటానంటావేంటి? మాకేనా కావాల్సింది యుద్ధం? యుద్ధం కావాల్సింది మాకా? మీ ఆస్తి పంపకాలు నాకేమన్నా సెంటు భూమి ఇస్తారా? మీరే వద్దన్నప్పుడు నాకెందుకు అని గనక శ్రీకృష్ణుడు గనక కూడా ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోతే ఇవాళ భగవద్గీత పుట్టేది కాదు, శ్రీకృష్ణుడు కూడా తలుచుకునేవాళ్ళం కాదు. అప్పుడేమయ్యేదండి? అప్పుడేమయ్యేది? బలవంతుడికి రాజ్యం అయ్యేది. ఈ కోర్టులు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఎవరు బలవంతుడైతే వాడే. నన్ను ఇలా చేస్తున్నారండి, నన్ను బలహీనుడు చేసి ఈ విధంగా చేస్తారంటే లొంగిపోవయ్యా, లేదు పోట్లాడు. గెలవయ్యా, లేదు ఓడిపోయా, నీ సరెండర్ అయిపోయావు. అంతే. ఈ రెండే ఉండేవి, ధర్మం, న్యాయం, పద్ధతి. కోర్టులు గీట్లు, మున్సిపల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ లాలు ఏమీ ఉండేవి కాదు. ధర్మాన్ని ఎంత గొప్పగా నిలబెట్టాడో చూడండి శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి భగవానుడు చేసినటువంటి బోధనే మరి డైరెక్ట్గా చూసినటువంటి మహానుభావుడు చెప్తున్నాడు. పార్థస్య చ మహాత్మనః, ఇంతదాకా మోహగ్రస్తుడై ఉన్నటువంటి భ్రాంతియుక్తుడై అల్పాత్ముడుగునట్టు అర్జునుడు భగవాను యొక్క దివ్య బోధనచే మహాత్ముడుగా మారిపోయాను. చూసారా? అది ఎన్ని గంటల పాటు స్టాల్ చేసి అటు ఇటు సైన్యానికి తెలవకోకుండా ఈ గీత బోధ ఈ 700 శ్లోకాలు మాట్లాడాడు మనకైతే తెలియదు. కానీ మనం 222 వారాల పాటు చూసారా? అంటే యావరేజ్ గంట చూసుకున్న మనం కూడా 222 గంటలు విన్నాం. మరి ఆయనకి మార్పు కలిగింది, మనలో ఏమైనా మార్పు కలిగిందా? మార్పు కలగాల్సిందే, తప్పనిసరిగా కలుగుద్ది కూడా.
దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు. చూసారా, అటువంటి మోహం అంతా అయిపోయి భగవాన్ యొక్క దివ్య బోధనచే మహాత్ముడిగా మారిపోయాడట. చూసారా, అందుకనే సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ అది మా సోమేశ్వర శర్మ గారు, నేను మొట్టమొదట సమితికి వెళ్ళినప్పుడు ఆయన సత్సంగాలు, వారి తమ్ముడు పరమేశ్వరరావు గారు, వీళ్ళ సత్సంగాలు, ఎందుకంటే సత్సంగం వల్లనే మనకి కాస్త కూస్త జ్ఞానం అవ్వచ్చు. మనకి ఈ రోజుల్లో శాస్త్ర పరిజ్ఞానం రావాలి అని అంటే పుస్తకాలు తిరిగేసి కూర్చుని అవన్నీ చదివేటటువంటి తీరిక ఓపిక కనీసం లేదు. సత్సంగం అన్న వినాలి కదా. చూసారా, అట్లాగా మహాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి బోధకి ఆయన మారిపోయి మహాత్ముడిగా తయారయ్యాడండి. అర్జునుని వలనే ప్రతి వారును కూడా శ్రీకృష్ణ బోధామృతమును చక్కగా పానం చేసి సంసార బంధ విచ్చితిని మాయామోహ వినాశమును గావించుకొని మహాత్ములై సంచరించాలి. అది విషయం. ఈ మోహం అటాచ్మెంట్ అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలి. అది ఓవర్ నైట్ పోయేది కాదు. ఎన్ని మాటలు చెప్పినా మోహం కానీ గురి కాని వాళ్ళు. మోహం అంటేనే మాయ. ఆ మాయలో మనం పడిపోతూ ఉంటాం. అంటే ఇదంతా శాశ్వతమని, నాకున్నటువంటి దగ్గర బంధుత్వాలన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయని, ఎంతో మాయ, ఎంతో అనురాగంతో మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే. శాశ్వతమైనటువంటి బంధం భగవంతుడితో తప్ప భౌతికమైనటువంటి రిలేషన్స్లో లేదు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. అలా అని చెప్పి ఓవర్ నైట్ ఒక్కసారే మోహాన్ని తెంచుకోలేము. అది నిదానంగా డిటాచ్ అవ్వాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినట్టు సార్ చెప్పారు, 1-2 సార్లు నేను విన్నాను సోమేశ్వర శర్మ గారి మాట ద్వారా. ఎలా డిటాచ్ అవ్వాలి? ఒకసారి డిటాచ్ అవ్వలేం కదా. ఎట్లా డిటాచ్ అవ్వాలంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పారు. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. గొంగళి పురుగు ఒక ఆకు మీద నుంచి మరొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకును వదిలేస్తూ ఇంకొక ఆకును పట్టుకుంటూ, ఇది వదిలేస్తూ పట్టుకుంటూ వన్ ఫైన్ మార్నింగ్ నెక్స్ట్ ఆకు మీదకి చేరద్ది. అట్లాగే నువ్వు సంసారంలో బాల్యావస్థ స్థితి రండమ్మా. బాల్యావస్థ స్థితి నుంచి కొంచెం కుర్చీలు చూడండి, సీన్బాబు లోనికి వెళ్ళి కుర్చీలు చూడు. బాల్యావస్థ స్థితి నుంచి కౌమార స్థితి నుంచి వృద్ధ స్థితి వరకు వచ్చాం కదా. ఫ్రంట్ పెట్ట. అట్లాగా మనం నిదానంగా ఒక్కొక్క విషయాన్ని డిటాచ్ అయిపోవాలి. డిటాచ్ అయిపోతే ఇక్కడ డిటాచ్ అయ్యి దేంతో అటాచ్ అవ్వాలంటే భగవంతుడితో అటాచ్ అవ్వాలి. ఆ అటాచ్మెంట్ పెట్టుకుంటేనే ఈ డిటాచ్మెంట్ పెరుగుతూ ఉంది. అక్కడ అతికించుకోవాలి, ఇక్కడ ఓడగొట్టుకోవాలి. ఇది వాస్తవం చెప్పాలి. ఓడగొట్టుకోవాలంటే ఓవర్ నైట్ శరీర బంధాలంటే నీకు నాకు సంబంధం లేదు, ఈ టైప్ కాదు. మానసికంగా వ్యవహారంలోనే ఉంటాం, తల్లిగానే ఉంటాం, తండ్రిగానే ఉంటాం, తాతగానే ఉంటాం, మన డ్యూటీలు మనం చేస్తూనే ఉంటాం. చూసారా, మానసికంగా మాత్రం భగవంతుడితో అటాచ్ అవ్వాలి. వారు చెప్పింది ఇంకొక కథ, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎట్లా అటాచ్ అవ్వాలండి? మాకు చాలా పనులు ఉన్నాయి, మా వ్యవహారాలు చాలా ఉన్నాయి, పద్దాగా భగవంతుడు అంటే కూర్చుంటే ఎట్లా అంటే నువ్వేం మానుకోవాల్సిన అవసరం లేదు, నా కోసం ఒక చోట నువ్వేం కూర్చోవడం అవసరంలా. మరి ఎట్లాగండి అని అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూనే ఉండు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉండు, బట్ నీ మనసు మాత్రం నాకు అర్పితం చేయి. అది ఎట్లాగండి? మాకు చాలా పనులు ఉంటాయి కదా, మేము ఒక చోట కూర్చుని రామ 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 అంటే ఎట్లా కూర్చోగలుగుతాం? వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేసుకోవాలి, వృత్తి చేసుకునేవాడు వృత్తి చేసుకోవాలి, ఇంజనీర్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే అప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినటువంటి కథ. ఒక చిన్న పిల్లవాడిని పడుకోబెట్టి తిళ్ళు అటు ఇటు పెట్టి తన పని తల్లి అన్నీ సక్రమంగా చేసుకుంటూనే ధ్యాస అంతా కూడా పిల్లవాడి మీద పెట్టినట్లుగా, ధ్యాస ఎక్కడ ఉంది? తల్లి యొక్క ధ్యాస పిల్లవాడి మీదే ఉంది. కానీ ఏమైనా పని ఆగిందా? ఆవిడ వంట చేస్తూ ఉంది, తాలింపులు వేస్తూ ఉంది, వచ్చిన అతిథులకి మర్యాదలు చేస్తూనే ఉంది, అన్ని వ్యవహారాలు చేస్తూనే ఉంది. కానీ తన యొక్క మనసు పిల్లవాడు ఏమైపోయాడు అని చెప్పి పిల్లవాడి మీద ఎలా ఉందో అట్లాగా నా మీద పెట్టండి ధ్యాస. అదే భగవంతుడు కోరుకునేది. అందుకని ఈ నామస్మరణలో, అందుకని ఈ లిఖిత నామాలు. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తాను చెబుతూ చివరికి అర్జునుడికి బోధామృతమును చక్కగా పానం చేసి సంసార బంధ విచ్చిత్తిని మాయామోహ వినాశమును గావించుకున్నాడు. మనకున్నటువంటి పెద్ద జబ్బులే ఇవి. ఈ మోహం అనేటటువంటిది అటాచ్మెంట్ పెరిగిన కొద్దీ భారంగానే ఉంటుంది. చూసారా, పెళ్ళయింది, పిల్లలు పుట్టే వరకు ఆతృత, పిల్లలు పుట్టాం ఆడికి సీట్ వచ్చే వరకు ఒక ఆతృత, అది అయిపోయినాక వాడికి అన్ని రకాలైనటువంటి జీవితం వచ్చిందా లేదా, చివరికి
వాడి కొడుక్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు రాలేదని చెప్పి 80-90 సంవత్సరాలు ఉన్నటువంటి తాత బాధపడటం అంటే ఏమన్నా అర్థం ఉందా? దాన్ని ఏమంటారు? మోహానికి పరాకాష్టం రా. నీది అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ కొడుకు జీవితం అయిపోయింది, నీ మనవడు, నీ మున్మనవడు గురించి కూడా ఆలోచించి అది చేయబట్టే కదా ఇవాళ కోట్ల రూపాయలు నా జీవితమే కాకుండా నా 7 తరాలు కూడా కూర్చొని తినాలనేటువంటి ఉద్దేశంతోనే కదా ఈ మోసాలు ఇవన్నీ రకాలనేటువంటి. ఇది మోహానికి సంబంధించింది కదా. అంత అటాచ్మెంట్ కావాలా? భగవద్గీత పట్టుకుంటే అటువంటి అటాచ్మెంట్స్ అన్నీ తగ్గిపోవాలంటే ఏదో మనం ఈ కాయాన్ని నిలబెట్టుకుంటానికి కావలసినటువంటి వృత్తి వ్యాపారాదుల్లో ఉంటాం. చూసారా? ఏదో మనం నమ్ముకుంటున్నారు కాబట్టి అంతవరకు వాళ్ళకి ఇదేంటి, ఎన్ని తరాలకి ఎంత మోహం. కాబట్టి ఇటువంటి మోహాలన్నీ పోయి ఆయన చాలా మహాత్ముడిగా మారిపోయాడంట. అర్జునుడి వల్లే ప్రతి వారు కూడా శ్రీకృష్ణ బోధామృతం చక్కగా పానం చేసి సంసార బంధ విచ్ఛితి కలగజేయాలి, మహాత్ములై చరించాలి. మహాత్మా అన్నది ఒక బిరుదు, ప్రయత్నం చే దాన్ని ఎవరైనా సంపాదించుకొనవచ్చును. మన ఇండియాలో మహాత్మాని ఎవరికి ఉందండి? అది ఎవరు ఇచ్చింది కాదు, సంపాదించుకున్నాడు ఆయన. చూసారా?